డబ్బుతో సువార్తను లెక్కలేసేవారిని పిలవకండి. 25 ఇస్తారా 20 ఇస్తారంటే రూపాయి ఎవరు వస్తావా రావా? సువార్త నడుతున్న నీ సువార్త మీ అబ్బ సొత్తా, మీ అయ్య జాగీరా? నీకెవడిచ్చాడు సువార్త? దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. దేవుడు నీకు ఉచితంగా ఇచ్చింది నువ్వు అమ్ముతున్నావా? డబ్బులు కలిగితే ఇస్తారు, దారి సాధ్యులు కలిగితే ఇస్తారు, వాళ్ళకు తోసిన ఇస్తారు. అంత మర్యాద లేని వాళ్ళు కాదు, ప్రజలు ఇస్తారు. కానీ నువ్వెందుకు డిమాండ్ చేస్తున్నావు? 3 రోజులకైతే 35,000 3 రోజులకైతే ఇంకొక పెద్ద స్పీకర్లు అయితే 50,000 నీ వందంట. పాతెత్తడు దేవుడు రెడీగుండు. అంటే డబ్బుతో సువార్త ఏంటి? అయినా లేడీస్ స్పీకర్లు కూడా తయారయ్యారు ఈ మధ్య. ఆ లేడీస్ స్పీకర్లు అడుగుతాను, వీళ్ళ సోకులకి, వీళ్ళ సరదాలకి, వీళ్ళ వ్యవహారాలకి అందరు కాదండోయ్, అందరు కాదు, కొందరు. ఈ లేడీస్ స్పీకర్లు కొందరు కూడా 25,000 అయితే వస్తాడు. ఎక్కడికి వస్తావు? డాన్స్ వేయడానికి వస్తావు మా దగ్గరికి? నేను ఏదికి మీద ఏమో డాన్స్లు ఏమంటున్నా? దేనికి వస్తావు? డబ్బులు అడుగుతున్నావు, దేనికి అడుగుతున్నావు డబ్బులు? ఒక దైవజనుడికి, ఒక సీనియర్ దైవజనుడు ఏమన్నా తెలుసా? నాన్న నీకు ఒక కవర్ ఇచ్చాను, జాగ్రత్త, అది ఇంటికి వెళ్ళే వరకు ఓపెన్ చేయకు, ఎందుకంటే అందులో విసనాగుంది అన్న. నేను పాముందంటాడు ఏంటని ఆ జూనియర్ స్పీకర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేస్తే ఆ కవర్ లో ఉండదు చెప్తున్నా, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు చూసినప్పుడు ఆ పెద్ద ఆయన మాట జ్ఞాపకం, ఎస్ ఇది పాముతో సమ. దీన్ని ఎలా వాడాలో అలా వాడకపోతే ఇది తిరగేసి ఎవరిని కాటేస్తా చెప్పండి? మనల్నే కాటేస్తా.